హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాం. ఆ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది మీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 9గా ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 9గా మెన్షన్ చేయడం జరుగుతుంటుంది. సో ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది దేనికి రిలేటెడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ టాపిక్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. మీరు ఒకవేళ ఇంతవరకు కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్లో ఆ వీడియోస్ చూడకపోయినా పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ప్రాబ్లం సంబంధించినటువంటి వీడియోస్ చూడకపోయినా ముందు వాటిని చూశాక ఈ వీడియోకి రండి. అర్థమైందా? సో కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు వీడియోస్, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన వీడియోస్ అండ్ రిలేటివ్ ఎర్రర్కి సంబంధించిన వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే దీన్ని చూస్తే మీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో వితౌట్ లేట్ ఐఎమ్ గోయింగ్ టు ద టాపిక్ చిల్డ్రన్. దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ దేర్. మీకు ఐపీ ఎగ్జామినేషన్కి 4 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి. A physical quantity X is related to the 4 measurable quantities of A, B, C and D. ఒక ఫిజికల్ క్వాంటిటీ ఉంది X అట. అది దేనికి సంబంధించి ఉంటాయట? దాని X వాల్యూ అనేది 4 క్వాంటిటీకి సంబంధించి ఉందంట. ఏంటి అవి క్వాంటిటీస్? A, B, C and D. A physical quantity X is related to the 4 measurable quantities of A, B, C and D. X అనే క్వాంటిటీని కనుక్కోవాలి అంటే మనము 4 క్వాంటిటీస్ని ఉపయోగించాలి. అవేంటి? A, B, C and D. ఎలా అట? చూడండి, ఏమి ఇచ్చినాడు? X is equals, ఒక రిలేషన్ ఇచ్చినాడు. ఏంటది? గివెన్ దట్ X is equals to A square B cube C to the power of 5/2 and D to the power of -2. ఇది రిలేషన్. X వాల్యూ రావాలంటే మనం ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే X వాల్యూ వస్తుంది అంటున్నాడు. సో మనకి ఆ ఇచ్చిన ప్రాబ్లం క్లియర్గా చూడండి. The percentage error in the measurement of A, B, C and D are 1%, 2%, 3% and 4%. మనకి Xని కనుక్కోవాలంటే ఈ ABCD అనే 4 వాల్యూస్ కనుక్కోవాలి. ఏని కనుక్కోవడంలో ఉన్న పర్సెంటేజ్ ఎర్రర్ ఎంతంట? 1%. బిని కనుక్కోవడంలో ఉన్న పర్సెంటేజ్ ఎంతంట? 2%. సిని కనుక్కోవడం ఉన్న పర్సెంటేజ్ ఎంత? 3%. అండ్ డీలో కనుక్కోవడం ఉన్న పర్సెంటేజ్ ఎంత? 4%. అంటే సింపుల్గా ఏని కనుక్కోవడంలో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ ఎంత? 1%. బికి వస్తే 2%, సికి వస్తే 3% అండ్ డి కనుక్కోవడంలో వచ్చినటువంటి ఎర్రర్ 4%. సో అయినప్పుడు వాట్ ఈజ్ ద పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్? మనం ఏమనుకోవాలట? ఎర్రర్ యొక్క పర్సెంటేజ్ ఎర్రర్ దేని యొక్క? ఎక్స్ యొక్క పర్సెంటేజ్ ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఇన్ రిలేటివ్ ఎర్రర్ ఎక్స్ యొక్క రిలేటివ్ ఎర్రర్ ఎలా రాస్తాం? డెల్టా ఎక్స్ బై ఎక్స్ అని రాస్తాం. ఎక్స్ యొక్క రిలేటివ్ ఎర్రర్ని మనం డెల్టా ఎక్స్ బై ఎక్స్ అని రాస్తాం. మరి పర్సెంటేజ్ ఆఫ్ రిలేటివ్ ఎర్రర్ లేదా సింపుల్గా పర్సెంటేజ్ ఎర్రర్ మనం ఏం రాస్తామంటే పర్సెంటేజ్ ఎర్రర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. ఇఫ్ యూ కెన్ మల్టిప్లై ది రిలేటివ్ ఎర్రర్ విత్ 100 we will get percentage error. If you can multiply the relative error with 100 then what we get? Percentage error. సో కాబట్టి ఈ ఎక్స్ యొక్క పర్సెంటేజ్ ఎర్రర్ మనకి ఎక్స్, ఇది ఒక ఎక్స్, దాని యొక్క రిలేటివ్ ఎర్రర్ ఏమన్నాం? డెల్టా ఎక్స్ బై ఎక్స్ అన్నాం. మరి ఇప్పుడు పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ ఎలా రాస్తారంటే రిలేటివ్ ఎర్రర్ ఎంత? రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. ఎక్స్ యొక్క రిలేటివ్ ఎర్రర్ ఏమని రాస్తున్నాం? డెల్టా ఎక్స్ బై ఎక్స్ అని రాసాం ఇంటూ 100. క్లియర్? సో పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా రాసుకోవచ్చు? పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 అని రాసుకోవచ్చు. సో మనం కనుక్కోవాల్సిందంట పర్సెంటేజ్ ఎర్రర్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఇది మనం కనుక్కోవాల్సింది. క్లియర్?
సో ఇప్పుడు ఎక్స్ యొక్క పర్సెంటేజ్ ఎర్రర్ రాసాం, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 రాసాం. అట్లనే ఇప్పుడు మనం వాడు ఇచ్చిన డాటా ఏంటంటే గివెన్ దట్ పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చిండు, 1% ఇచ్చిండు. సో ఎక్స్ యొక్క పర్సెంటేజ్ ఎర్రర్ ఎలా రాసాం, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఏం రాసాం, పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఎక్స్ అని రాసినాం. కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఏంటి రాయొచ్చు, డెల్టా ఏ బై ఏ ఇంటూ 100. అది ఎంత ఇచ్చిండు వాడు, 1%. క్లియర్. నెక్స్ట్ సిమిలర్లీ పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ బి ఎలా రాసుకోవచ్చు, యూ రైట్ లైక్ దిస్, డెల్టా బి బై బి. ఏ అన్నప్పుడు డెల్టా ఏ బై ఏ రాసినాం. ఇప్పుడు ఏం రాయాలి, బి అంటే డెల్టా బి బై బి ఇంటూ 100. ఎంత ఇచ్చిండు, 2%. క్లియర్. సిమిలర్లీ పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ సి అప్పుడు ఏం రాయొచ్చు, డెల్టా సి బై సి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చినాడు, 3% ఇచ్చిండు. క్లియర్. అట్లనే పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ డి, how we can write small d, how we can write similarly delta d by d into 100 ఎంత ఇచ్చినాడు, 4%. క్లియర్. సో ఇది ఇచ్చిన డాటా. మనము ఇప్పుడు ఇది తీసుకోవాలి, ఎక్స్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ బీ క్యూబ్ ఇంటూ సి టు పవర్ ఆఫ్ 5/2 ఇంటూ డి టు పవర్ ఆఫ్ -2. సో ఇది కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఏ ఫంక్షన్లో ఉంది ఇది, మల్టిప్లికేషన్. ఏముంది, మల్టిప్లికేషన్. ఆ రోజుల్లో చెప్పాను నేను, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై జెడ్ ఇలా ఉంది. అప్పుడేం ఎక్స్ వై సమ్ బి అంటున్నాను. అప్పుడేం రాయొచ్చు, డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై ప్లస్ డెల్టా బి బై బి. రూల్ ఫర్ multiplication or division in case of a combination of errors we discussed in one video very clearly. ఒక వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన, మనం ఒక ఫిజికల్ క్వాంటిటీని కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు అది మళ్ళీ మల్టిప్లికేషన్ డివిజన్ అయినప్పుడు మనం ఈ ఫార్ములాని యూస్ చేస్తాము. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై ఇంటూ బి అని రాసినప్పుడు డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై ప్లస్ డెల్టా బి బై బి అని రాసాం. సో ఇప్పుడు కూడా అదే ఫార్ములాని మనం యూజ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి మనకు స్పేస్ కావాలి కాబట్టి దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని మనం ఎలా రాస్తున్నామంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బీ క్యూబ్ అండ్ సి టు పవర్ ఆఫ్ 5/2 అండ్ బై డి స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై రాసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై అవుతుంది. సో మనకి రూల్ నెంబర్ 2లో డిస్కస్ చేసాం. ఒకసారి ఆ వీడియో క్లియర్ చూడండి, అర్థమవుతుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై అన్నప్పుడు మనకి రిలేటివ్ ఎర్రర్ ఇలా రాసుకోవచ్చు, డెల్టా జెడ్ బై జెడ్ ప్లస్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై రాసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇలా ఉంది, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఉంది. అప్పుడు ఇలా రాసుకోవచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డెల్టా వై బై వై రాసుకోవచ్చు. ఇది రూల్ నెంబర్ 3లో డిస్కస్ చేసాం. అంటే ఒక కోఎఫిషియంట్ పవర్లో ఉందనుకోండి, జెడ్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ ఉంది. అప్పుడేం రాస్తాం, డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ రాస్తాం. సో అట్లా. సో ఈ రూల్స్ అన్నిటిని ఉపయోగించుకొని ఇప్పుడు ఏం రాస్తున్నానంటే ఇక్కడ సింపుల్గా ఇలా రాస్తున్నాను, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఉందంటే పవర్ ఎంత ఉంది, 2 ఇంటూ ఏ యొక్క రిలేటివ్ ఎర్రర్ ఎంత, డెల్టా ఏ బై ఏ
2 ఇంటూ ఇప్పుడు మనకి జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఉందమ్మా, అప్పుడు ఏం రాస్తాం డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ రిలేటివ్ ఎంత ఎంత డెల్టా ఎక్స్ బై ఎక్స్. సో మళ్ళీ ఇంటూ వై క్యూబ్ ఉంది, వై క్యూబ్ ఉంది, అప్పుడు ఏం రాస్తాం మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, అప్పుడు 3 ఇంటూ డెల్టా వై బై వై అని రాస్తాం. సో ఆ ప్రకారం రాస్తే ఏమవుతుందంటే 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ప్లస్ 3 ఇంటూ డెల్టా బి బై బి ప్లస్ 5/2 ఇంటూ పవర్ ఎంత 5/2 5/2 ఇంటూ డెల్టా సి బై సి ప్లస్ డి స్క్వేర్. సో మనకి ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా వీ కెన్ రైట్ ప్లస్ ఓన్లీ 2 ఇంటూ డెల్టా డి బై డి, డెల్టా డి బై డి. సో ఇక్కడ డెల్టా ఎక్స్ బై ఎక్స్ని ఏమంటాం రిలేటివ్ ఎర్రర్ అంటాం. వాట్ యు కాల్ రిలేటివ్ ఎర్రర్. మనకు కావాల్సింది ఏంది we need percentage of error of x, percentage of x. So kabatti we have to multiply on both sides with 100. Delta x by x into 100 is equals to, again I am writing 2 into delta a by a plus 3 into delta b by b plus 5/2 into delta c by c plus 2 into delta d by d into 100. మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ కావాలి కాబట్టి ఎక్స్ ఇంటికి ఇన్ని చేస్తున్నాం. వీఆర్ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 100, మల్టిప్లైయింగ్ విత్ 100. సో అప్పుడు ఏమవుతుంది డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై అయ్యండి ఇక 2 ఇంటూ 100 ఎస్ లైక్ దిస్ 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ప్లస్ 3 into delta b by b into 100 plus 5/2 into this one again delta c by c into 100 plus 2 into delta d by d into 100. క్లియర్ చేయండి. ఇప్పుడు మనం డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఏమన్నాం పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ అన్నాం. మరి ఇప్పుడు అప్పట్లోనే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 అంటే ఏమవుతుంది పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ ఏ అవుతుంది. అట్లనే డెల్టా బి బై బి ఇంటూ 100 అంటే ఏమవుతుంది పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ బి అవుతుంది. డెల్టా సి బై సి ఇంటూ 100 అంటే ఏమవుతుంది పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ సి అవుతుంది. అండ్ డెల్టా డి బై డి ఇంటూ 100 అంటే ఏమవుతుంది పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ డి అవుతుంది. క్లియర్. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆల్రెడీ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 వాల్యూ ఎంత ఉంది 1% ఇచ్చిండు. డెల్టా బి బై బి ఇంటూ 100 ఎంత 2%. డెల్టా సి బై సి ఎంత ఇచ్చిండు 3. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ వాల్యూనేమో డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 వాల్యూ ఎంత 1% ఇచ్చిండు. డెల్టా బి బై బి ఇంటూ 100 ఎంత వాల్యూ ఇచ్చిండు 2% ఇచ్చిండు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎంత 3%. సో కాబట్టి ఆ వాల్యూస్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 వాల్యూ అంటే పర్సెంట్ ఆఫ్ ఎర్రర్ ఎంత ఏ ఎంత వాల్యూ 1 ప్లస్ 3 ఇంటూ డెల్టా బి బై బి ఇంటూ 100 పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ బి ఎంత 2 ప్లస్ 5/2 ఇంటూ డెల్టా సి బై సి ఇంటూ 100 వాల్యూ ఎంత 3%. సో 3 ప్లస్ 2 ఇంటూ సో ఇక్కడ వస్తున్నాను డెల్టా డి బై డి ఇంటూ 100 వాల్యూ ఎంత ఇచ్చినామా 4%. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 4%. సో కాబట్టి ఇప్పుడు చూడండి డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3 ఇంటూ 2 6 ప్లస్ 15/2 ప్లస్ 8. సో 2 ప్లస్ 6 8 8 ప్లస్ 8 16 ప్లస్ 7.5. సో 16 7.5 ఎంత 23.5. సో 23.5. Therefore, what to write? Delta x by x into 100 is equals to what?
23.5%. సో ఇది ఆ ఎక్స్ యొక్క ఎర్రర్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్. ఒకసారి జాగ్రత్త చూడండి. సో ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఏంటది? ఎక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ x is equals to a square b cube c to the power of 5/2 d to the power of -2. So he was given like that. సో ఇచ్చినప్పుడు మనకి ఈ ఎక్స్ వాల్యూ అనేది 4 క్వాంటిటీకి సంబంధించి ఉంటుంది. ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి, ఒకటి డి. ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ కనుక్కోవాలి. దానికోసం మనం ఉపయోగించుకోవాల్సింది ఏంటంటే ఏ యొక్క పర్సంటేజ్ ఎర్రర్ వాల్యూ 1% ఇచ్చిండు, బి యొక్క పర్సంటేజ్ ఎర్రర్ 2 ఇచ్చిండు, సి యొక్క పర్సంటేజ్ ఎర్రర్ 3 ఇచ్చిండు, అండ్ ఇదేమో 4 ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఎక్స్ యొక్క పర్సంటేజ్ ఎర్రర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఇచ్చిన కండిషన్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఏ క్యూబ్ సి టు పవర్ ఆఫ్ 5/2 అండ్ డి టు పవర్ ఆఫ్ -2. సో కనుక వస్తుంది ఎక్స్ యొక్క పర్సంటేజ్ ఎర్రర్ ఎంత? డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్. సో ఇచ్చిన డాటా ఎంత? ఏలో ఉన్న పర్సంటేజ్ ఎర్రర్ 1%, బిలో ఉన్న పర్సంటేజ్ 2% అన్నాం, సిలోది 3%, డిలో 4%. సో దీన్ని మనకి కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఎలా రాసుకుంటామంటే ఇలా రాస్తాం. ఇది ఒక డివిజన్ కాబట్టి ఇది మొత్తం కూడా ఏ స్క్వేర్ బి క్యూబ్ సి టు పవర్ ఆఫ్ 5/2 బై డి స్క్వేర్ రాస్తున్నా. డి టు పవర్ ఆఫ్ -2 అంటే డి స్క్వేర్ మనం రాసుకోవచ్చు. రాసుకున్నప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై అయినట్టయితే డెల్టా జెడ్ బై జెడ్ ఎలా రాసుకోవచ్చు? డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వైగా రాసుకోవచ్చు. ఆ ఫార్ములా ప్రకారం మనము ఇది అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫార్ములా వాడుతున్నాం, పవర్స్లో ఉంది. పవర్స్లో ఎలా రాసుకోవచ్చు? ఇలా రాయొచ్చు. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఎంత? 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ప్లస్ 3 ఇంటూ డెల్టా బి బై బి ప్లస్ 5/2 ఇంటూ డెల్టా సి బై సి ప్లస్ 2 ఇంటూ డెల్టా డి బై డి రాసాం. రాసిన తర్వాత డెల్టా ఎక్స్ బై ఎక్స్ అనేది ఏమవుతుంది? రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. మనకేం కావాలి? పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ కావాలి. పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ కావాలంటే ఏంటి? అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ వీ హ్యావ్ టు మల్టిప్లై ది రిలేటివ్ ఎర్రర్ విత్ 100. సో కాబట్టి అదే చేస్తున్నాం. రెండు వైపులా వీ విల్ మల్టిప్లై విత్ ది 100. సో 100తో మల్టిప్లై చేసాం. చేసిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది? ఎక్స్ ప్లస్ అనుకుందాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ 100. అప్పుడు ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ ఇంటూ 100 ప్లస్ వై ఇంటూ 100 ప్లస్ జెడ్ ఇంటూ 100. సో అదే మోడల్లో ఇక్కడ మనం ఆ 100ని లోపల తీసుకొచ్చాం, మల్టిప్లై చేసాం. చేసినప్పుడు మనకి డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 వాల్యూ 1% కాబట్టి ఇక్కడ 1 రాసినాం. నెక్స్ట్ డెల్టా బి బై బి ఇంటూ 100 వాల్యూ అంతా ఆల్రెడీ వాడు ఇచ్చిండు 2. అట్లనే 5/2 ఇంటూ 3. సో ఇవన్నీ కూడా ఇది ఏ యొక్క పర్సెంటేజ్ ఎర్రర్, ఇది బి యొక్క పర్సెంటేజ్ ఎర్రర్, ఇది సి యొక్క పర్సెంటేజ్ ఎర్రర్, ఇది డి యొక్క పర్సెంటేజ్ ఎర్రర్. ఆ వాల్యూస్ ఇచ్చాడు, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాము. చేసిన తర్వాత సింప్లిఫికేషన్ చేస్తే మనకేమొచ్చింది? 2 ఇంటూ 1 ప్లస్ 2, 3 ఇంటూ 2 మీన్స్ 6, 5 ఇంటూ 3 మీన్స్ 15, 15/2 ప్లస్ 2 ఇంటూ 4 8. So 2 plus 6 8, 8 plus 8 16, 16 plus 15/2 means what? 7.5. Then what you get? 23.5. సో ఇప్పుడు ఎక్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత? 23.5%. చిల్డ్రన్, ఈ ప్రాబ్లమ్ని ఒక 2-3 టైమ్స్ ఎగ్జామ్లో కూడా అడిగాడు. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటివి చాలా ఎక్కువ హెల్ప్ అవుతాయి. అదేవిధంగా మనము పేపర్ ఎప్పుడైనా టఫ్ వచ్చినప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ఏ టాపిక్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరైతే బాగా స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ టాపిక్స్ మీద, అన్ని టాపిక్స్ మీద గ్రిప్ని పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ చాప్టర్ అనేది ఫస్ట్ ఇలానే ఉంటుంది. కొంచెం థర్డ్ చాప్టర్ నుంచి మీకు కొంచెం అలవాటు అవుతారు. ఓకేనా? వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ సమ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. బాయ్, టేక్ కేర్.